27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్. ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు, మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము, దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే.